this sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతిహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. మనం అయితే బోట్ షికార్ దగ్గర ఉన్నాం. ఇక్కడ రకరకాల బోట్స్ ఉన్నాయి. ఏం బోట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎంతమంది ప్రయాణించవచ్చు తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని రకాల బోట్స్ ఉన్నాయి? ఇక్కడ 8 రకాల బోట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్పీడ్ బోట్ ఒకటి. స్పీడ్ బోట్ 8 స్పీడ్ బోట్ అంటే ఇది ఎన్ని సీటర్? ఇది 8 సీటర్. 8 సీటర్. మనకు కనిపిస్తున్నది రెడ్ ఉంది కదా, రెడ్ అండ్ బ్లాక్. ఇది 10 సీటర్ స్పీడ్ బోట్. ఎంత పోతుంది స్పీడ్ అంటే? స్పీడ్ అంటే సుమారు 40. వాటర్లో 40. వాటర్లో 40. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చి డెలక్స్ బోట్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ, ఇది వచ్చి డీలక్స్ బోట్. బ్లూ అండ్ రెడ్ డీలక్స్ బోట్. ఎంతమంది ప్రయాణించవచ్చు దీంట్లో? 12 మెంబర్స్. 12 మెంబర్స్. ఎంత స్పీడ్ పోతుంది? 10 to 15. 10 to 15. 10 నుంచి 15 కిలోమీటర్ల స్పీడ్తో, అంటే సుమారుగా స్లోగానే పోతుంది పెద్దగా. ఓకే, నెక్స్ట్ అది ఎల్లో. అది కూడా స్పీడ్ బోట్. అది కూడా సేమ్ స్పీడ్. అది 40. సేమ్ స్పీడ్. ఓకే. దాని తర్వాత చిన్నది ఉంది కదా, అది పెడల్ బోట్ అండి. పెడల్ బోట్. కాలుతో పెడల్ బోట్. ఓకే, సైక్లింగ్ చేసే లాగా. సైక్లింగ్ చేసేది. అది ఎట్లా మనం మామూలుగా మాకు ఇచ్చేస్తారా, లేదంటే మీరుంటారు? మీకు ఇస్తామండి. మాకే ఇచ్చేస్తారు. ఓన్ గా ఎవరు డ్రైవింగ్? మీరు ఎవరైతే సెల్ఫ్ రైడింగ్. అంటే సేఫ్టీ ఏంటి? సేఫ్టీ లైఫ్ జాకెట్ ఉంది. మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే మాకు ఇంటిమేషన్ మిమ్మల్ని చూస్తుంటాం, గమనిస్తూ ఉంటాం. మీరు ఇక్కడే గమనిస్తూ ఉంటాం. వెంటనే వచ్చేస్తాం. సో ఎలాంటి ఇబ్బంది In the end, to go this sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. నెక్స్ట్ ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి కదా, ఇంకొక 3. అవి 25 సీటర్ సార్ బోట్. అది 25 సీటర్ డీలక్స్ బోట్. అది గంగా భవాని. ఎక్కడదండి ఇది? అది ఎక్కడది సార్? నెల్లూరే. ఇవన్నీ కూడా నెల్లూరు వాళ్ళే. నెల్లూరు వాళ్ళే. ఓకే, ఎక్కడ ఉంటాయి మామూలుగా? మిగతా టైంలో మనం రైడ్ చేయాలంటే ఎక్కడికి రావాలా? 65 డేస్ ఇక్కడ ఉంటాయి. 365 డేస్ ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇది ఒకటి ఉంది కదా డిన్నర్ కి సంబంధించేదో, దాని స్పెషాలిటీ ఏంటి? క్యాండిల్ లైటింగ్ సార్. క్యాండిల్ లైట్. ఓకే, నైట్ పూట మామూలుగా పార్టీ చేసుకోవాలన్నా, మార్నింగ్ పార్టీ చేసుకోవాలన్నా, డిన్నర్ చేయాలన్నా. ఎట్లా ఉంటాయి చార్జెస్? ఎట్లా ఉంటాయి చార్జెస్ ఇంకా ఫిక్స్ చేయలేదు సార్. ఫిక్స్ చేస్తారు. ఇంకా ఫిక్స్ చేయలేదు, ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతానికి స్టార్టింగ్ లో ఉన్నారు అనమాట. అది ఈ రోజు పాయింట్ స్టార్ట్ అయింది. ఈ రోజు పాయింట్ స్టార్ట్. ఎస్, మనమైతే లక్కీ అని చెప్పుకోవచ్చు. ఈ రోజే పాయింట్ స్టార్ట్ అయింది, వెంటనే వచ్చేసాము. అక్కడ ఒకటి ఉంది కదండి లాస్ట్ ది, అది వీటికైతే చార్జెస్ ఫిక్స్ చేసి ఇస్తున్నాం. ఏమున్నాయండి చార్జెస్? ఎలా ఉంటాయి చెప్పండి ఒకసారి. స్పీడ్ బోట్కి వచ్చి పర్ పర్సన్కి వచ్చి 200. డెలక్స్ వచ్చి 150 ఒక రౌండ్కి. చైల్డ్ అయితే 130. చైల్డ్ అయితే 130. ఓకే, ఇంకా ఈ 2 ఫిక్స్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇంకా అది క్యాండిల్ డిన్నర్ వచ్చి ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇంకా కట్ల బోటు, కయాకింగ్ అని ఉంది, అది కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు. కయాకింగ్ అంటే ఎక్కడ ఉంది? అది వస్తున్నా చూడండి. అంటే ప్యాడిల్తో ఒకటి సేఫ్టీ కోసం మీరు ఉంటారు దాంట్లో? ఉంటామండి. మీకు ఏం ఇబ్బంది ఏం లేదు, ప్యాసింజర్కి ఏం ఇబ్బంది ఏం లేదు. మేము ఉంటామండి, మేము గమనిస్తూనే ఉంటాం. ఎంత చార్జ్ చేస్తారు దాంట్లో వెళ్ళాలంటే? అది ఇంకా ఫిక్స్ చేయలేదు. సో ఈ రోజే కాబట్టి చేస్తారు. ప్రస్తుతం అయితే మీ వాళ్ళే తిరుగుతున్నారు, మీరే తిరుగుతున్నారు. ఓకే, లాస్ట్ ఇంకోటి ఉంది కదా, ఆ బోట్ ఏంటి? అది డీలక్స్ బోట్. ఇట్లానే ఎంతమంది ప్రయాణించవచ్చు దాంట్లో? 16 మంది దాంట్లో. సో మొత్తం కూడా ఇక్కడ ఉండేటువంటి క్రూ అనమాట వీళ్ళందరూ. మన సేఫ్టీ కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు సేఫ్టీ కోసం జాగ్రత్తలు అంటే? సేఫ్టీ కంటే వాటర్లో ముఖ్యంగా లైఫ్ జాకెట్ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా లేనిదే మేము లోపలికి అనుమతించాము.
ఇంకా నెక్స్ట్ వచ్చి లైఫ్ సేవింగ్ కోర్సు మేము విజయవాడకు వెళ్ళి ఎలా మనిషిని రక్షించాలి, స్విమ్మింగ్ ద్వారా ఎలా తీసుకురావాలి, బ్యాక్ స్విమ్మింగ్ ఎలా చేయాలి, ఫ్రంట్ ఎలా చేయాలి, సైడ్కి ఎలా చేయాలి, A to Z మా ప్రాక్టీస్ ట్రైనింగ్ తీసుకొని వచ్చినాం. ఒక మనిషి పడిపోతే ఎలా సేవ్ చేయాలనేది ఎంత టైంలోగా బయటికి తీసుకురావాలి, వచ్చిన తర్వాత CVR ఎలా అతనికి ఆక్సిజన్ అందివ్వాలి అనేది మేము ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని వచ్చాం. అన్న ఇప్పుడు ఒక మనిషి వాటర్లో పడిపోయాడు అనుకుందాం, పడకూడదు, పడిపోయాడు. ఒకవేళ పడిపోతే వెంటనే ఎంతసేపట్లో సేవ్ చేయాలన్నా? 6 minutes లోపల 6 minutes లోపల తను సేవ్ చేయాలి. సేవ్ చేసిన వెంటనే ఒకవేళ వాటర్ గీటర్ తీసుకొని ఉంటే లోపల మింగేసి ఉంటే తనకి CVR ద్వారా ఎలా చేయాలనేది మాకు ట్రైనింగ్ తెలుసు. సో మన వ్యూవర్స్ కి ఎలాంటి ఇబ్బంది No problem. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. స్పీడ్ బోట్కి లైఫ్ జాకెట్ ఉంటుంది, A to Z అన్నిటికీ లైఫ్ జాకెట్స్ ఇస్తాం. ఇంజిన్ లేని వాటికి మేము బయట నుంచి మొత్తం గమనిస్తూ ఉంటాం. వాళ్ళ యాక్టివిటీస్ మొత్తం మేము గమనిస్తూ ఉంటాం. పెద్దగా లోతు కూడా లేదు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒకవేళ దూరం అయినా కూడా స్పీడ్ బోట్ అవైలబుల్ కంటిన్యూస్గా ఉంటుంది. విత్ ఇన్ 2 seconds మేము పక్కన ఉంటాం. ఎలాంటి ఇబ్బంది. సో అదనమాట వ్యూవర్స్, అంటే మంచి చెడులు రెండు అంచనా వేయాలి కాబట్టి, సో ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి సేఫ్టీ అంటే టోటల్గా మంచి సేఫ్టీ ఉంది. వీళ్ళు ఎక్స్పర్ట్స్, దీంట్లో ట్రైనింగ్ తీసుకుని వచ్చున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. 200 నుంచి బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇక్కడ వచ్చి చేయొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, బారాషాహి దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది. రొట్టెల పండుగ పక్కనే ఈ బోట్ షికార్ కేంద్రం అయితే ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరైతే హ్యాపీగా షికార్ చేయవచ్చు. कैसा है फीलिंग, कैसा है अंदर गए ना वो पानी में? कैसा कैसा लगा? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಕಾಣಿಸುತ್ತೆ. कभी गए अंदर? ಇಲ್ಲ, ಇದೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಆಗಿರೋದು. इधे फर्स्ट टाइम. नल्ला इरुक्कु अच्छा है, ಚೆನ್ನಾಗಿದೆ. कैसा है मैडम? अच्छा लगा से अच्छा लगा. ये फर्स्ट टाइम ये फर्स्ट टाइम जा रहे हैं हम. कैसा चार्जेस कैसा है इधर? अच्छा दिसे कितना लिया पैसा? 200 वन मेंबर 200. ನಾವು 5 ಮೆಂಬರ್ 1000. बहुत अच्छा लगा. ಚೆನ್ನಾಗಿ ನಾವು ಕರ್ನಾಟಕದವರೇ? नहीं कर्नाटका नहीं. कर्नाटका नहीं. अच्छा 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 बहुत अच्छा लगा, बहुत अच्छा एंजॉय किया. अच्छा एंजॉय किया. आप बोलो. जी बहुत अच्छा लगा. बहुत अच्छा है. छोटी कैसा है छोटी? अच्छा है. अच्छा लगा. हाँ पहले कभी गया बोट में? हाँ कब गया? उधर डंडली पे उधर गया था. हाँ उधर का इधर का कैसा है? नेल्लूर कैसा है आपका? अच्छा है. नेल्लूर अच्छा है. हाँ.